श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఎకరా భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో బుద్ధ జ్ఞాన హృదయంలోని అంశాలని మాస్టర్ గారు వివరించిన విషయాన్ని మన పరిణితి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు అధ్యాయం 3వ అధ్యాయం. గత బుధవారాలు 2 అధ్యాయాలు పూర్తయింది. 3వ అధ్యాయం. ప్రతి ఒక్క అధ్యాయంలో ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నాడు అనేది మనం గ్రహించాలి. మొత్తంగా చూసుకుంటే ఒకే ఒక అంశమే, మనసుని ఏ విధంగా నువ్వు నియంత్రించుకుంటూ వర్తమానంలో ఎలా జీవించాలనే విషయమే. ఈ గ్రంథం అంతా కూడా అట్లాగే ఉంటుంది. దాన్ని పదే పదే అనేక ఉదాహరణలతో, అనేక కోణాలతో, అనేక ఉదాహరణలతో మాస్టర్ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఒక కోణంలో మనం వెళితే మనకు అర్థం కాని పరిస్థితి మన పరిస్థితి. అందుకని అనేక కోణాల నుంచి మనకు అందిస్తున్నాడు. అంటే నువ్వు ఏ కోణంలో చూసినా నువ్వు గమ్యాన్ని చేరాలి. అనేక మార్గాలు ఏర్పరిచాడు. ఆ మార్గంలో నీ మనసుకు ఏ మార్గం అయితే సున్నితంగా ఉదాహరిస్తుందో ఆ మార్గంలో వెళ్ళి నువ్వు గమనించాలి. ఈరోజు సమైక్య స్మృతి యొక్క లక్ష్యాలు, ఆ లక్ష్యాలు 4 ఉన్నాయి. సమైక్య స్మృతి యొక్క లక్ష్యాలు. ఇక్కడ సమైక్య స్మృతి, సమైక్య అంటే సరి అయినది, సరిగ్గా ఉండేది అనేది మనం గుర్తించాలి. సమైక్ అనే పదానికి సరి అయినది, సరిగ్గా ఉండేది, సమగ్రంగా ఉండాలి. అది ఏదైనా కావచ్చు. అది కర్మ అందామా, శ్రమ అందామా, లేకపోతే మాట అందామా, లేకపోతే కృషి అందామా, లేకపోతే జీవన విధానం అందామా, ఏది చూసుకున్నా కూడా సరైనదిగా ఉండాలి. దాన్ని సరిగ్గా పదం వాడతాం. రెండోది సమగ్రంగా ఉండాలి. ఇది బుద్ధుడు చెప్పిన అష్టాంగ యోగం మార్గంలో సమైక్య అనే పదాన్ని ఆయన చేర్చాడు. ఆయన అష్టాంగ మార్గం ఏం చెప్పాడు? సమైక్య దృష్టి మొత్తం ఉంటుంది చెప్పింది. అది నీ చూపు ఎలా ఉండాలంటే వాస్తవాన్ని చూడు, ఉన్న విషయాల పట్ల, వ్యక్తి పట్ల, పరిస్థితుల పట్ల నీ దృష్టికోణం వాస్తవాన్ని చూసినట్టుగా ఉండాలి. మహాభారతంలో కౌరవులకి పాండవులకి వాళ్ళకి విలువిద్య పరీక్ష పెట్టాడు ద్రోణాచార్యుడు. చెట్టు మీద పచ్చి కన్ను కొట్టాలి. అందరిని అడిగాడు. ఒకరేమో పచ్చి రెక్కలు చెప్పాడు, కొమ్మలు చెప్పారు, ఆకులు చెప్పారు, అన్ని చెప్పారు. అర్జునుడు మాత్రం ఆ పక్షి యొక్క కన్నేది నా దృష్టి అని చెప్పాడు. అట్లాగే మన లక్ష్యం వైపు మన దృష్టి ఆ విధంగా ఉండాలి. అందుకే సమైక్య సమగ్రంగా ఉండగలగాలి. అందులో వాస్తవాన్ని నువ్వు గ్రహించాలి. రెండోది సంకల్పం. అంటే ఆ సంకల్పం ఎలా ఉండాలి? పాజిటివ్ థింగ్స్ ఉండాలి. ఉన్నతమైన ఆలోచన కలిగి ఉండాలి. మూడోది వాక్కు. అది ఎట్లా ఉంటుంటే కఠినంగా మాట్లాడకుండా ఉండడం. అందుకే సరైన వాక్కుల పదం వాడడం. కఠినంగా మాట్లాడకూడడం, మర్యాదపూర్వకంగా మాట్లాడడం, దయతో మాట్లాడడం. 4వది ఇప్పుడు సమైక్య కర్మ అన్నాడు. కర్మ అంటే పని. మనం ఏ పని చేసినా ఇతరుల మనోభావాలను దెబ్బతీయకూడదు, వాళ్ళ హక్కులని మనం హరించకూడదు. వాళ్ళ మనోభావాలను గౌరవించాలి, హక్కులని గౌరవించాలి. తద్వారా జీవహింస చేయరాదంటాడు. ఇక్కడ జీవహింస అంటే గొర్రెలు, పొట్టేలు, కుక్కలు కాదు. జీవుడు అంటే జీవరాశులు అంటే ఏమిటి?
వాడి హృదయంలో కూడా బాధ కలిగించే విధంగా నీ ప్రవర్తన ఉండకూడదు. అది జీవహింస అంటే. ఆ తర్వాత ఏముంది, సామూహిక కృషి అన్నాడు. అంటే దేనికోసం కృషి అంటే ప్రయత్నం. దేనికోసం ప్రయత్నం చేస్తాను? అజ్ఞానాన్ని తొలగించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సామూహిక స్మృతి, ఇది 7వది. ఈ స్మృతి ఏంది? మనసును నియంత్రించు, ప్రస్తుత కాలంలో జీవించు. ఆ తర్వాత 8వ సమాధి. ఆ సమాధి అంటే అండి ఏకాగ్రతతో సాధించి ధ్యానంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం. సమాధి సమాధి అంతటి సమత్వ భావం కలిగి ఉండడం, సింపుల్ చెప్పుకోవాలంటే. ఈ 8లో స్మృతి యొక్క లక్షణాలు చెప్పాడు. ఇక్కడ 4 లక్ష్యాలు ఉంది. ఈ 4 లక్ష్యాల గురించి మనకు ఆలోచుకుంటే ఇందులో ఇంట్రడక్షన్ చెప్తున్నాం. ఇంకా 1వ లక్షణానికి రాలే. ఇంట్రడక్షన్ మాస్టర్గా చెప్పాడు. ఒక 2 పేజీలు ఇంట్రడక్షన్ చెప్పాడు అన్నమాట. ఇది శరీరము, భావము అంటే ఫీలింగు, 3వది మానసిక స్థితి. ఇవి మన మనసులోని అంశాలు. మనసుకి యుద్ధం చేయమంటున్నాడు సార్ ఇక్కడ. మన మనసు అంతేనండి, ఈ శరీరం మనసు కావాలంటే శరీరం కావాలి. దాంతో నీ భావాలు అంటే ఆలోచనలు, లేదా ఆర్తి, వేదన, ఫీలింగ్, మానసిక స్థితి, ఇవి మనసులోని అంశాలు. మనకు కనబడే శరీరం మాత్రమే కనబడుతుంది. మన ఆలోచనలు, మన భావాలు, మన ఫీలింగ్స్, మనం దాని గురించి పట్టించుకో. ఎదుటి వాడు చూస్తే మన ఫీలింగ్స్ ఏదో, ఆ ఫీలింగ్ ఏదో మనం ఉన్న సంగతి మనకు తెలియదు. మన యొక్క మానసిక, ఈ 3 అంశాలు ఉంటాయి. సంపూర్ణ మానవుడు అతని అనుభవం అంతా కూడా సమైక్య స్మృతి యొక్క లక్ష్యంలోనే ఉంటాడు. వాడు అక్కడ సంపూర్ణ మానవుడు పదం వాడాడండి. అంటే పరిపూర్ణ మానవుడు. మానవుడిగా ఉండడమే కష్టం. తన సంపూర్ణ మానవుడు సమైక్య స్మృతి యొక్క లక్ష్యం వాడిది. అంటే ఈ సమైక్య స్మృతి మనం చెప్పడం నిరంతరము కూడా మనసును నియంత్రించుకుంటూ ఉంటాడు. వాడు మనసు ద్వారా ఇంద్రియాలని నియంత్రించుకుంటూ ఉంటాడు. నియంత్రించుకుంటూ వర్తమానంలో ఉంటాడు. సంపూర్ణ మానవ యొక్క లక్షణం ఏంటంటే వర్తమానంలో జీవించడము. ఆ స్థితిలో ఉంటాడు సంపూర్ణ మానవుడు. అలా ఉన్నప్పుడు వాడు మనసు మీద, శరీరం మీద విజయం సాధించినట్టు. శరీరంతో ఆరంభమై దాని క్రియలు, ఇంద్రియానుభవాలు, వాటిలోని అంశాలు, యోచన దాకా మానవుని వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటాయి సార్. మన ఆలోచన కానీ, మన శరీర ప్రక్రియ కానీ, ఇంద్రియ అనుభవం కానీ ఆ వ్యక్తిత్వం మీద ఆధారపడడం వల్లే దాని ప్రకారం ఉంటుంది. మనసు విశాలమా, సత్యత్వమా, అదే పునాది. పునాది ఏంటి ఇక్కడ? వ్యక్తిత్వము. వ్యక్తిత్వం అంటే మనం ఏమనుకుంటాం? క్యారెక్టర్ అనుకుంటాం. ఇక్కడ వ్యక్తిత్వం అంటే ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండడం, ప్రవర్తనలు, ఆలోచనలు. అంటే అందరి ఆలోచన ఒక విధంగా ఉండదు, వాటి ఉన్నతంగా ఉంటుంది. వాడికి ఆ ఉన్నతమైంది ఆ వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. వాడి యొక్క జీవన విధానం, వాడు చూపు, వాడి యొక్క మాట, వాడి యొక్క నడక అన్నీ కూడా ఎందుకు చెప్పాడు? ఆ వ్యక్తిత్వం మీదే పునాది. సాధనకు పునాది. సాధనలో ఇతనే విశాలత్వం లేదా సంకుచిత్వమా, 2 ఉంటుంది. ఇప్పుడు సంఘాలకు వస్తుంటున్నాం, పారాయణ చేస్తుంటున్నాం, దేవాలయాలకు వెళ్తుంటున్నాం, సమాజంలో ఉంటుంటున్నాం. కానీ వాడి వ్యక్తిత్వం దేని మీద ఆధారపడి ఉంటుంది? సంకుచితం మీద ఆధారపడి ఉంటుందా? స్వార్థంతో ఆధారపడి ఉంటుందా? నిస్వార్థంతో ఆధారపడి ఉంటుందా? దాన్ని బట్టి ఉంటుంది వీడి సాధన పునాది. ఇప్పుడు దుర్యోధనుడు, కర్ణుడు వచ్చాడు, ఏదో అక్కడ బలపరీక్ష పెడుతున్నప్పుడు కర్ణుడు, పాండు అందరూ ఉన్నారు. కానీ అర్జునుడు నిద్రించేవాడు ఎవరు లేకపోయినాడు. ఎవరు లేరా అని అన్నప్పుడు కర్ణుడు వచ్చాడు. కర్ణుడు ఏమన్నాడు? అప్పుడే దుర్యోధనుడు, నువ్వు క్షత్రియుడు కాదు కాబట్టి నువ్వు దీనిలో పరీక్షలో పాల్గొనడానికి అర్హత లేదని చెప్పాడు. అప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడు? అదొక అంగరాజ్యం ఇచ్చాడు. ఏ భావంతో ఇచ్చాడు?
మనం ఆలోచించాలని వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. మనకే అనిపిస్తుంది, అబ్బా ఎంత ధైర్యం ఈయనకి, సహాయం చేశాడు అనిపిస్తుంది. అతని ఉద్దేశం ఏంది? అర్జునుడు ఢీకునేవాడు కర్ణుడు. అర్జునుడు ఢీకున్నాడు కదా, ఎవరు నేను ఎదుర్కొంటా చెప్పలే, కర్ణుడు వచ్చి ఎదుర్కొంటా అని చెప్పాడు. అంటే ఏంటి? అతని ఉద్దేశం ఎత్తితే ఏంటి? కర్ణుడిని లాక్కోవాలి, లేకపోతే ఆ పక్కకి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తిత్వం మీద ఆధారపడి విశాలత సంకుచితం అక్కడ, అందుకని రాజ్యం ఇచ్చాడు. అంతేకాని ప్రేమతో మాత్రం కాదు. మన పైకి మాత్రం ప్రేమతో ఉన్నట్టు కనపడుతుంటుంది. ఇప్పుడు మన చూసిన పడితే ఇంత ప్రేమగా మాట్లాడుతుంటాను, కానీ నీ యొక్క అభివృద్ధి కోరను, పైకి మాత్రం అలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంత కష్టపడి సత్సంగానికి మీరు వెళ్ళడం ఏందమ్మా అని మీ ఎవరు చెప్తారు, ఏందమ్మా ఎందుకంత కష్టపడడం, అలసిపోయి ఉడిచి ఎదుగుపోవడం అలా అంటాను నేను. మా ఆయన ఎంత ప్రేమ బాబుక్యా అంటే నేను పోను సత్సంగానికి, నువ్వు పోకూడదు. అర్థమవుతుందా? నువ్వు పోయినా అనుకో, పక్కన అంటారే ఆయనే పోయినాడు అంత కష్టపడి, నువ్వేదో పోలేదు అంటారు కదా, అందుకు నేనేం చేయాలా? పైకి ప్రేమ నటిస్తా, కానీ ఇది ఖచ్చితంగా వస్తుంది. మీ ఆవిడ కనిపిస్తుంది, మరి ఎంత ప్రేమ అండి మా ఇంటి ఆయన మీద, ఎంత ప్రేమ అండి, అభిమానం ఇంకెవరికి లేదు అని వాళ్ళకి అనిపిస్తుంది. కానీ నా లోపల దృష్టి ఏంది? మీరు బాగూడదు, మీరు బాగూడదు అంతే. ఎందుకు? నేను బాగలేదు కదా. నా మనసు సంచితమైందా లేదండి? ఈ సమస్య అంటే ఈ ఉదాహరణ చెప్పుకుంటే మనకి అర్థం కాదు కాబట్టి అది చెప్పాడు. దాని మీద నీకు పునాది ఏర్పడుతుంది, చక్కటి పునాది ఏర్పడుతుంది. ఇవి పదే 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 ఎందుకండి చెప్పుకోవడము, ఇదే కదా అని అనిపిస్తూనే ఉంటుంది ఒకరికి. చెప్పినే చెప్తున్నాడు కదా, ఇదంతా ఇన్నిందే కదా, మళ్ళీ ఇది ఇంట్రడక్షన్ అనేసి. ఈ విషయాలు మనం చాలా చర్చించాలి కూడా. మళ్ళీ ఎందుకు ఇదే విషయాన్ని చర్చించాలి అని అనిపించవచ్చు, వినేవాళ్ళకి కావచ్చు, చెప్పేవాళ్ళు కూడా కావచ్చు. ఏదైనా ఊరికి ఎందుకు చెప్పాలి అని అనిపించవచ్చు. అయితే ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేసరికి పునరావృతం అంటే తిరిగి చెప్పుకోవడం దోషం లేదు. ఎందుకలా పాడుతున్న పాసిపడి దాసరా అని అంటారు కదా. కానీ ఆధ్యాత్మికలో మాత్రం పునరావృతి అంటే మళ్ళీ తిరిగి చెప్పడం దోషం లేదు. ఎన్నిసార్లు చర్చించినా ఈ ఆధ్యాత్మిక రహస్యాలు, పారమార్థిక విషయాలు మన మనసుల్లో అంత తొందరగా నాటుకుంటుందంటారా? నాటుకుంటుంది అంటారుగా. విన్నట్టే ఉంటాం, అర్థమైనట్టే ఉంటుంది. ఎంత నిన్న చెప్పాడు కదా ఇదే సంగతి, శ్రీవిని ప్రజలు చెప్పాడు కదా, వర్తమానం చెప్పాడు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నాడా, తలక నొప్పిగా ఉంది అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఆచరించడం చెప్పుకోవడం సరి అయినది. కానీ ఇన్నిసార్లు చెప్పినా మనకి ఒక్కసారిగా నాటుకునే సందర్భం చూపించాలని. ఇది మాత్రం అందరికీ, నా విషయం కాదు, నా విషయం చెప్తున్నాను. ఈ ఒక పేజీనే మధ్యాహ్నం నుంచి ఆ పేజీ అవుతానే ఇప్పటికి నాకు ఎక్కడం లే, చదివినట్టే నేను అనిపిస్తూనే ఉంది. ఈ పుస్తకాన్ని దాదాపు 3 నెలలు చదివా పదే పదే, కానీ ఇప్పటికీ అర్థమైనట్టు అర్థం కానట్టు ఉండదు నా పరిస్థితి. ఇంకెలా చెప్పాలి? మళ్ళీ మళ్ళీ వాటిని స్మరించకపోతే దోషం. ఆధ్యాత్మిక విషయంలో అందుకే శ్రవణము, మననము, నిధిధ్యాస చెప్పాడంటే ఇందుకు చెప్పాడు. లౌకిక విషయాలు మనం పదే పదే గుర్తుపెట్టుకోబడి అది ఏం చేస్తే బంధం కలిగిస్తుంది, ఆధ్యాత్మిక విషయాలు మనకి విముక్తి కలిగిస్తుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ వాటిని స్మరించకపోతే దోషం, ఇది గుర్తించాలి. ఎందుకు మళ్ళీ మళ్ళీ మనం దానికి ఉచ్చుకోవాలంటే ప్రతి వ్యక్తి ఏం కోరుకుంటాడు? ఆనందం కోరుకుంటాడు. ఎవడు దుఃఖము కష్టము ఎవరు కోరుకోరు, నష్టము కోరుకోరండి. దుఃఖము కష్టము నష్టము ఎవరూ కోరుకోరు, మరి ఆనందమే కోరుకుంటారు. మరి ఆనందం ఎలా వస్తుంది? ఇంద్రియ నిగ్రహం ద్వారా వస్తుంది, పవిత్రతను సంతరించుకుంటే వస్తుంది, ఏకాగ్రతను పెంచుకుంటే వస్తుంది, సమత్వాన్ని పొందడం ద్వారా మనిషికి ఆనందం వస్తుంది. 4 పాయింట్లు ఉంది ఇక్కడ. ఒకటేమో ఇంద్రియ నిగ్రహం, రెండోదేమో పవిత్రత క్యారెక్టర్, మూడోదేమో కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత, నాలుగోదేమో ఈక్వల్ సమత్వం. మరి ఇంద్రియ నిగ్రహం ఉంది, ఏకాగ్రత ఉంది అనుకుంటున్నాం, సమభావం కలిగి ఉంటున్నాం. ఎవరి పట్ల సమభావం కలిగి ఉంది? మనకి ఇష్టమైన వాళ్ళ పట్ల సమభావం ఉన్నాం, ఇష్టమైన విషయం పట్ల ఏకాగ్రత కలిగి ఉన్నాం. ఇష్టం లేని విషయాల పట్ల ఇంద్రియ నిగ్రహం ఉన్నాయి, ఇష్టం లేని దాని పట్ల, ఇష్టం లేని దాని పట్ల కాదు.
వారి ప్యూరిటీ, పవిత్రత, అది ఎవరి వాడి పరిశీలన. ఈ 4 విషయాలు ఆధ్యాత్మికంతా ఉండేది కూడా. ఇది పదే 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 గుర్తు తీసుకోకపోతే దోషము. అందుకని ఇదేంద్ర ఒకే మాట ఈ బుద్ధేహం అదే పదే పదే వివరించి చూస్తున్నాను మాస్టర్ గారు. మాస్టర్ గారు కాదండి, భగవద్గీతలు చూడండి. భగవద్గీతలో 18 అధ్యాయాలు, దాదాపు ఇంచుమించు 9 అధ్యాయులే. ఆ 9 అధ్యాయుల సారాంశం మీద 9 అధ్యాయులు పదే పదే చెప్తూ ఉంటారండి ఆయన. శ్రద్ధ అనే పదవి వస్తూనే ఉంటుంది అది. మరి ఎందుకు చెప్తున్నాడు ఆయన? మన మనసుకు బాగా హత్తుకోవాలి. ఎందుకంటే ఈ విషయం చేదుగా ఉంటుంది కాబట్టి. అందుకని పదే పదే మనం వివరించుకుంటూ వస్తున్నామండి ఇక్కడ. సాధనకు మానవుని వ్యక్తిత్వానంతా ఆధారం చేసుకోకపోతే, అందులో ప్రధానంగా మన చేత పరిగణింపబడే అంశాల నుండి మనం దూరం అవుతాం. సాధనకు వ్యతిరేకమైన భావాలు ఉత్పన్నమవుతాయి. మనం సాధన చేయాలనుకున్నా కూడా అది ఆటంకం ఏర్పడతాయి, పక్కదారి పట్టిస్తాయి. అప్పుడేమవుతుంది? చిరకాలం అభ్యసించిన సాధన ఫలితాలు కూడా నాశనం చేసే అవకాశం ఉంది. ఏది ఎందుకు చెప్పాడు? వ్యక్తిత్వనంతా ఆధారం చేసుకోవాలి అంటే పునాది చెప్పాడు. కాబట్టి నీ వ్యక్తిత్వం ఎట్లా ఉండాలి, ఏ భావంతో ఉండాలి? ఆ వ్యక్తిత్వం అనేదే ఇక్కడ సరైన ఆలోచనలు, సరైన భావోద్వేగాలు, సరైన లక్షణాలు, సరైన ప్రవర్తన. దానికి నేను చెప్పడం అదేంటి? క్యారెక్టర్ బాగుండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, ఏకాగ్రత కలిగి ఉండాలి, సమత్వం కలిగి ఉండాలి. ఈ 4 లేకుండా నువ్వు సాధన చేస్తే నీకు ముందుకు పోవడానికి అవే కొన్ని ఆటంకాలు అవుతాయి. తర్వాత నువ్వు చేసే సాధన కొద్ది ఫలితం ఉంటుంది, అది కూడా నశించిపోతాయి. అంటే ఏంటి? ఈ పాపం ఎక్కువ అవుతుంది, పుణ్యం కాస్త తగ్గిపోతుంది. అందుకని నీ దృష్టి దేని మీద ఉండాలి? నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉండాలి. ఆ వ్యక్తిత్వం ఏంటి? మళ్ళా పదే పదే చెప్పుకుంటున్నాం. భావోద్వేగాలు, ఆలోచన, ప్రవర్తన, ప్రత్యేకమైన లక్షణాలు, వీటి మీద దృష్టిని పెట్టు. అదే సమైక్య స్మృతి యొక్క భావము. లేకపోతే ఏదో కొద్ది గొప్ప సాధించిన కథ కొట్టుకు మొదలుతుంది. అంటే ఏంటి? వచ్చిన అవకాశం దుర్వినియోగం చేసుకున్న తర్వాత అయిన తర్వాత మళ్ళా తిరిగి అక్కడికి రావాలని చాలా కష్టం. అందుకే పరమపద సోపాన పటం అందుకే పెట్టాడు. పాములు ఇచ్చిన పాము నోటి పెద్ద పాములు పడ్డామనుకోండి, మళ్ళా చివరికి ఒకటి కంచి రావాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఆ పాచికలు వెయ్యి. అంటే పాచికలు వేయంటే ఆలోచనలు, సరైన ఆలోచన పెట్టుకో, సరైన భావాలు పెట్టుకో అని చెప్తున్నాడు ఇక్కడ. కనుక నిర్దిష్టమైన సాధనే ఇంతటి లక్ష్యాన్ని సాధించగలదు. మన నిర్దిష్టమైన పదం వాడాడండి ఇక్కడ. నిర్దిష్టమైన అంటే మనం ఏమనుకుంటామని చెప్పండి? ఏదో నిర్దిష్టమైంది అంటే గట్టిగా ఉండేది, మన భావన అదే. అది చెప్తున్నాడు. స్పష్టంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు నాకు ఒక 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 ఫలాని కలరే కావాలి అంటే ఏంటి? ఖచ్చితంగా ఆ కలరే కావాలంటే దాని అర్థం ఏంటి? ఆ రంగే నాకు కావాలని నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఖచ్చితంగా చెప్పడం నిర్దిష్టం, ఇంకా తప్ప ఇంకేం లేదు. నిర్దిష్టంగా నేను మాట్లాడనుకోండి, దాన్ని తిరిగి ఉండదు అనమాట, ప్రమాణం ఉంటుంది. ఇక్కడ నిర్దిష్టమైన దాన్ని పని చెప్తున్నాను ఇక్కడ. కనుక నిర్దిష్టమైన సాధనే ఇంతటి లక్ష్యాలు సాధించగలదు. ఏది? నీ వ్యక్తిత్వాన్ని, సరైన వ్యక్తిత్వాన్ని ఉంచుకున్నప్పుడు మాత్రమే నిర్దిష్టమైన పదపడండి సాధనే ఇంతటి లక్ష్యాన్ని, ఉన్నతమైన లక్ష్యాన్ని అది సాధించి పెడుతుంది. సమానం చెప్పాడంటే అంటే ఆయన చెప్పాడంటే అది ఇచ్చిన సమాధానం స్పష్టంగా ప్రమాణపూర్వకంగా ఉంటుంది, దాని నిర్దిష్టమైనది. ఇప్పుడు ఈ వ్యక్తిత్వం ఉంటే ప్రమాణపూర్వకంతో, ఖచ్చితమైన విధానంతో నీ సాధన లక్ష్యాన్ని నువ్వు సాధించగలవు. లేకపోతే సాధనకి విరుద్ధ శక్తులకి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఇప్పుడు సాధన కంటే మంచి వ్యక్తిత్వం ఉండాలి, దానికి విరుద్ధమైంటే వ్యక్తిత్వం కాయలు ఉండాలి.
ఈ లౌకిక ప్రపంచం ఏముంటుంది, క్లాస్ వస్తుంది. ఏంటి కలియుగం కదండి, ఎలా ఎదురవుతుందండి, ఖచ్చితంగా ఎలా చెప్పగలను, చెప్తే మొహమాటం పడతాను కదా, మొహమాటప్పుడు వాడికి నాకు క్లాస్ వస్తుంది కదా అని సంఘర్షణ. అంటే మన స్నేహితులు సార్, నేను తప్పు చేశాను, నేను పొరపాటుకి స్వతంగా చెప్పాను అనుకోండి, మీరెక్కడ చెప్తే ఏమనుకుంటాడేమో, మళ్ళీ ఇంత మాట్లాడేమో, లేకపోతే అంతవరకు ఫలితం నాకు రాదేమో, నేను పనులు పడిబడితే అన్న ఆలోచన లేకుంటుంది. సహజంగా లౌకికంలో ఉంటుంది. మరి తప్పకుండా కరెక్ట్గా చెప్పని చెప్పాడు కదా, ఎలా చెప్పేదబ్బా అని ఆలోచిస్తూ ఉంటారు మీరు. అది సంఘర్షణ. ఆ సంఘర్షణ నుండి ఇటు శరీరానికి మనసుకి మధ్య ఫైటింగ్. వివేకానికి వివేచనకి తెలియక అంటారే, చెప్తామా, చెప్పడం కరెక్టు, మరి చెప్పితే ఏమవుతుందేమో, దీంట్లో సంఘర్షణ ఉంటుంది. ఈ సంఘర్షణలో ఎంతో శక్తి వృధా అవుతుంది, ఎనర్జీ. ఆలోచిస్తారు కదా సార్, అర్థమవుతుంది. ఆలోచిస్తూ చెప్తామా వద్దన్నప్పుడు మనసులో కొంచెం శక్తి ఖర్చు అవుదా? అప్పుడేమవుతుంది, ఖర్చు అవుతుంది, అదే అపజయానికి కారణమవుతుంది. ఖర్చు అయింది, విజయం రాలే, అక్కడ మీకు చెప్పలేదు కదా నాకు, అంటే అపజయానికి కూడా అదే కారణమవుతుంది. అంటే ఎంత సూక్ష్మంగా చెప్తున్నటువంటి, అసలు ఎందుకు ఇలా చెప్తున్నారు అని పదే అంటే దాదాపు గౌతమ బుద్ధుడు అప్పుడున్న సమాజం, అంటే బుద్ధుడున్న సమాజం అప్పుడు అంటే దాదాపు 2600 సంవత్సరాల ఉన్న సంగతి. సరే, వివేకానంద చూసిన సమాజం అది 19వ శతాబ్దంలో. మరి వారి కాలాల్లో ఈ సమాజం, ఇది బుద్ధుడున్న కాలం కావచ్చు, వివేకానంద కాలం కావచ్చు, శోకాగ్నిలో ఎంత తప్పించిందో తెలియదు, మనం చూడలే. అప్పుడు అర్థం జరుగుతుంటారు, వాళ్ళ బుద్ధుడి కాలంలో ఎంత బాధగా ఉన్నారో, ఎంత శోకంలో ఉన్నారో తెలియదు. పోనీ 19వ శతాబ్దం అంటే వివేకానంద కాలంలో కూడా ఎంత ఉన్నారో అది మనకి తెలియదు. కానీ నేటి సమాజం చూస్తాం, నేటి సమాజంలో దుఃఖ అనే చీకటి కుండంలో, అంటే ఏంటి, కార్చిచ్చు అడవిలో, దుఃఖాగ్ని అనే కార్చిచ్చు అడవిలో మనం దగ్ధమవుతున్నాం, కాలిపోవడం నిర్విధాంతము. కాలుతున్నామా లేదా, బాగా ఆలోచించాలి సార్. ఇక్కడ ఈ అర్థం అవుతున్నానంటే, నేటి కాలంలో దుఃఖాగ్నిలో చెప్పుకుంటాం, దుఃఖమనే అగ్నిలో మనం కాలిపోతుండడం నిర్వివాదాంశము, అంటే అది వాస్తవము. నేడు ఎంతో శారీరకంగా మానసిక రోగం మనలో, కుటుంబాల్లో ఎంత అశాంతి, ఎటు చూసిన నిశ్శబ్ద రోదనలు. పైకి చెప్పలేదు, నిశ్శబ్ద రోదన అంటే బాధే, కానీ నిశ్శబ్ద రోదనలు, ఆర్తనాదాలే. ఎందుకు చెప్పుకుంటున్నాము, అపజయానికి కారణమవుతుంది ఏది, సత్యాన్ని ప్రకటించకపోతే. అంటే అలా కాకుండా పరిశుద్ధమైన వ్యక్తిత్వం లేకపోతే అని చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. కాబట్టి ఇప్పుడు నేటి కాలంలో శారీరక మానసిక రోగము, కుటుంబంలో ఎంత అశాంతో, ఎటు చూసిన నిశ్శబ్ద రోదనలు, ఆర్తనాదాలు. ఒక్కరవ ఆలోచించే ప్రతి మనిషికి, కొంచెం ఆలోచించే మనిషికి తను అభివృద్ధి నమూనాలో ఏదో లోపం అని అర్థమవుతుంది. కొంచెం ఆలోచించామనుకోండి, అభివృద్ధి ఏం అసలు ఉన్నత ఆశయం ఏం చేస్తాం, ఇంతకాలం బతికా, ఇంతకాలం జీవించా, 60 సంవత్సరాలు అయిపోయింది. కొంచెం ఆలోచించామనుకోండి, ఏదో లోపం ఉంది అని అనిపిస్తుంది. ఆలోచించిన వాడికి సార్, ఆలోచన వాడికి ఏమనిపించదు, గుంపులో గోవిందా పోతా ఉంటాడు. అందుకే ఒకంత ఆలోచన వాడికి అర్థమవుతుంది. కానీ దురదృష్టవశాత్తు నేడు దేని గురించి లోతుగా ఆలోచించడానికి సమయం లేదు. లోతుగా ఆలోచించడానికి ఎంతమంది వెళ్తున్నారు చెప్పండి. కాబట్టి జీవితం అంటే ఇంతే, ఇదే అని రాజీ పడి బతుకుతున్నారు అందరూ.
రాజీపడి బతుకుతున్నారా, స్వతంత్రంగా బతుకుతున్నారా? మొత్తం ఆలోచిస్తున్నాను, ఇంక్లూడింగ్ మొత్తం. నా సంగతి కూడా చెప్తున్నాను ఇక్కడ. ఏదో మీరు ప్రత్యేకంగా నేను సపరేట్గానే కాదు. ఇక్కడ రాజీపడి బతుకుతున్నాం, స్వేచ్ఛగా మాత్రం బతకడం లేదు. ఈ ఉరుకులు పురుగులు జీవితం ఆగి తన గురించి తను ఆలోచించడానికి మనిషి భయపడుతున్నాడు. ఎందుకంటే నాకంటే వాడు మీరు ముందు వెళ్ళిపోతున్నారా? ఆ ఎవరు దాని ఆలోచనకి భయపడుతున్నాడు. వాడు వెళ్ళిపోతాడు, మనం వెళ్ళిపోతాం అంతే. వాడిని బురదలో పడతాడని ఆలోచించలే, వాడి బురద మనం కూడా పడతాం అనే లెక్కలో. అలాగే ఉంది జీవితం. పులుని చూసినాక వాటర్ పెట్టుకున్నట్టుగా ఉంది. సింపుల్గా చెప్పుకోవాలంటే ఇతరులను చూసి వాళ్ళలాగా ఉండాలను, వాళ్ళలాగా అధికారం సంపాదించాలను, వాళ్ళ ఎక్కి సంపాదించాలను, సంపాదించాలి, లేదా ఆస్తులు సంపాదించాలను, లేదా వాడికన్నా గొప్పగా గుర్తింపు పొందాలను, దాంతో వాటితో బాగా పోటీలు పడుతున్నారు. పోనీ ఆలోచించడానికి మనిషి భయపడుతున్నాడు. అలా ఆగితే ఆలోచిస్తే వెనకబడిపోతాయేమో అనే భయం. అంటే వాళ్ళతో పాటు పరిగెత్తాలని భావిస్తూ అర్ధరహిత తాపత్రయంలో జీవిస్తున్నాం. పదాలు చూడండి ఇక్కడ, అర్ధరహిత తాపత్రంలో. ఈ తాపత్రంలో అర్థం లేదా, దాంతో పరిగిస్తున్నాం. ఆలోచన లేదనమాట. వాడు పోతున్నాడు, ఏం పోవాల్సిందంతే, ఎంత అంతే. ఏరా వాడు ఏమండి, వాడు బాబాను పూజిస్తున్నాడు, చేస్తున్నాడు, వాడు అక్కడ వెళ్ళిపోతున్నాడు కదా, మనం మాత్రం సపరేట్గా న్యాయము ధర్మం అనుకుంటా కూర్చునేది. మనం కూడా వర్తపడిపోతాం. అర్థం ఉందా లేదా అని ఆలోచించడం లేదు. క్వశ్చన్, బాబా ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా అని పదం వాడాడే, అది గుర్తు తెచ్చుకోవాలి సార్. ఇక్కడ ఎందుకు గుర్తు చేసుకో. ఒకరితో పని లేదు, నువ్వు స్వతంత్రంగా నువ్వు జీవించు, ఆలోచనతో జీవించు అనే విషయం ఇక్కడ గుర్తు చేయాలి. గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకి ఇక్కడ. లేకపోతే ఈ బుద్ధ ధ్యాన ఉదయంలో అంతరార్థం ఏంటంటే ఇదే. లోతుగా, అందుకే లోతుగా పరిశీలించు, లోతుగా పరిశీలించడానికి మనకి సమయం చిక్కడం లేదు. అందువల్ల అందరూ దేవాలయం పోతారు, చాలు ఈ జన్మకి చాలులే, ఇంతకన్నా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనే ఆలోచన లేకుండా ఉంది. ఎంత పొందగలమో అంత ఆనందాన్ని, సుఖాన్ని పొందాలని తలములకై ఉన్నారు. ఎంతగానో పొందేస్తాం, నిజంగా ఎట్లుంటుందేమో అనే భావంలో ఉన్నారు. మన ఋషులు చెప్పారు, ఇది ఈ సంసారం ఎలా ఏదాలో, ఏ విధమైన అవగాహన చేసుకోవాలో అని తెలియజేశారు. మామూలుగా ఈ సంసారం ఇవన్నీ కూడా సహజంగా కూడా దుఃఖకారే, స్వభావరీత్యా ఇది దుఃఖకారమే, బాధాకారమే. మరి ఈ ప్రపంచాన్ని ఏం చేయాలి? సత్రంగా చూసుకో, ఒక తాత్కాలిక నివాసంగా చూసుకో, భగవంతుడి మీద మనసు నిలుపు. మళ్ళీ జన్మలు ధరించకుండా ఈ ప్రపంచంలోకి వచ్చే అవసరం లేకుండా ప్రయత్నించు. అది మన కర్తవ్యం. దాన్ని యోగం అన్నారండి. యోగం అంటే ఏంటి? కలయిక, పరిపరి మనసుని ఒక దగ్గర చేర్చుకోవడము. దాని చెప్తున్నాడండి ఇక్కడ. లేకపోతే మన శక్తి అంతా వృధా అయిపోతుంది. తద్వారా మనకి ఓటమి ఎదురవుతుంది, గెలుపు రాదు, అపజయమే ఉంటుంది, విజయం దరిదాపులో కూడా ఉండదు. ఇందుకు సంప్రజ్ఞ సాధన అన్ని విధాలైన స్మృతిని సంతరించుకోవాలి. ఏది అపజయం కలగకుండా, ఓటమి ఎదుర్కోవాలన్నా సంప్రజ్ఞ సాధన అన్ని విధములైన స్మృతి సంతరించుకోవాలి. మళ్ళా స్మృతి అన్నారండి. స్మృతి అంటే గుర్తించుకోవడము, స్మరించుకోవడము. ఏం స్మరించుకోవడము? వాస్తవాన్ని స్మరించుకోవడము, సత్యాన్ని తెలుసుకోవడము, ప్రత్యక్షంగా జీవించడము, అంటే వర్తమానంలో ఉండడం. అందుకని ఆ వర్తమానానికి నువ్వు సంస్కరించుకుంటురా. అయితే సాధన క్రమంలో శారీరక స్మృతి నుండి కొన్ని విషయాలను ఎన్నుకొని వాటిపై స్మృతి సాధన చేయడంతో ఆరంభం చేయాలి. శారీరక స్మృతి నుండి కొన్ని విషయాలు ఎన్నుకో. అన్ని మనం సాధించలేం, కొన్ని తీసుకో. ఆ కొన్ని మీద పెట్టుకొని దాని మీద గుర్తుపెట్టుకో, దానినే స్మరించు. మొట్టమొదటి దాంతో ప్రారంభించు. ఏం ప్రారంభం చేయాలి?
కొన్ని తీసుకోమన్నాడు కదా, ఆ కొన్ని ఏంటి? మొట్టమొదటి అసత్యం చెప్పకుండా ఉండడం. 2, అనవసరంగా కోపంగా ప్రవర్తించకుండా ఉండడం. ఈ 2 పెట్టుకుందాం, మిగతావన్నీ పక్కన పెడదాం. ఈ రెండింటిని పెట్టుకుంటే ప్రారంభంలో దాంతో స్మృతి సాధన అంటే ఎరుకుతో గుర్తించుకో, స్మరించుకుంటుండు. నేను సత్యమే మాట్లాడతాను, అబద్ధం చెప్పను, అసత్యం ఉండదు దాని దగ్గర అని, అనవసరంగా నేను కోపాన్ని ప్రదర్శించను అని నిరంతరం దాన్ని స్మరించు. అందుకే కొన్నిటిని తీసుకోమన్నాడు, ఎన్నుకోమన్నాడు. బాబా సూక్తులు అన్నీ ఉన్నాయి సార్, దాదాపు 40-50 సూక్తులు ఉన్నాయి బాబాజీలో. అన్ని సూక్తులు మనం వద్దు, ఒక సూక్తి పెట్టుకో, నువ్వు గమనించాలి. అందుకే పులనైనా పెట్టుకో, గమనించేస్తావు అని బాబా చెప్పాడా లేదండి? ఇప్పుడు విష్ణు సహస్రనామంలో విష్ణువు మొదలవుతుంది, విశ్వం విష్ణు ససత్కారు అంటాడు. విష్ణువు అనంతుడు అని గుర్తుపెట్టుకో చాలు. ఆ 1000 శ్లోకాల భావం అంతా భావానికి నీకు జీవితంలో అనుభవానికి వచ్చేస్తుంది. దాని మీద దృష్టి పెట్టాలైతే. ఎవరు? అనంతుడు భగవంతుడు, అనంతుడు భగవంతుడు, అనంతుడు వ్యాపకుడు, అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అన్ని జీవుల్లో ఉన్నాడు. ఈ ఒక్క వాటిని ముద్దు పెట్టుకో. అందుకే దాంతో ప్రారంభించి అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడు రాసుకో అని వెంకయ్య చెప్పాడు. దాన్ని పట్టుకో. నువ్వు చూసేంతా కలిసి నేను అని బాబా చెప్పాడు. దాన్ని పట్టుకో. మీరున్న చోటు అన్నాడు భరద్వాజ మహర్షి గారు. దాన్ని పట్టుకో. ఇంక పెద్ద పెద్దవి మనకొద్దు, చిన్న చిన్నవి మనం మాట్లాడుకుంటాం. కృష్ణుడు చెప్పిన భగవద్గీత యోగాలు అనుకోవద్దు. మీరున్న చోటు మాస్టర్ గారు చెప్పారు. అంటే ఏంటి? మనం ఎక్కడుంటే అది ఇల్లా, కొండ, కోన, అడివా, సముద్రమా, ఆకాశమా, నువ్వు ఏడనే ఉండు, నేను ఆడుండా. ఆడున్నాడనే మా పక్కన ఎరుకునుంటే మన మాట ఎలా ఉంటుంది? అసత్యం వైపు వెళ్తుందా? అవకాశం లేదు, ఆయన ఉన్నాడే. అందుకనికి చెప్తున్నాడండి, దాంతో ప్రారంభించు. మరి ఆ అభ్యాసానికి కొన్ని టిప్స్ ఏంటంటే, ప్రతి అభ్యాసాన్ని మొదట తనకు, తర్వాత ఇతరులకు, తర్వాత ఉభయులకు అన్వయించుకుని సాధించవచ్చు. ఇది సూచన. ప్రతి అభ్యాసాన్ని, ప్రతి అంటే అది కోపాన్ని అనుకుంటున్నాం, అసత్యాన్ని అనుకున్నాం, రెండే పెట్టుకున్నాం మనం. ముందు తనకు, తర్వాత ఇతరులకి, తర్వాత ఇద్దరికి. అంటే ఏ పని చేసినప్పటికీ కూడా ముందు నేను ప్యూరిటీ అవ్వాలి. ప్యూరిటీ అయిన తర్వాత నన్ను చూసి ఈ ప్యూరిటీ భావంతో మాట రావాలి. మంచి మాట వచ్చింది అనుకోండి, మీరు వింటున్నారు, నేను చెబుతున్నారు, ఇద్దరికి అన్వయించుకుంటూ రావాలి, ఇద్దరికి ఉపయోగం కలిగి ఉండాలి. అలా సాధించు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు సార్, వచ్చిన తర్వాత ఆ కబుర్లు ఈ కబుర్లు మాట్లాడమా, పనికి వచ్చే మనుషులు మాట్లాడమా? ఆయన వచ్చాడు, వచ్చిన దానికి ఆయనకు ఉపయోగకరంగా ఏదైనా మాట్లాడాలి. అందుకే థింక్ అంటాం, ఆలోచించమంటున్నాం. అంటే మనం మాట్లాడి ఎలా ఉండాలి? ఇట్ ఈ ట్రూత్, టీపాత్, హెచ్ అతని హృదయానికి హత్తుకుంటుందా? ఐ అతనికి ఇన్స్పైర్ ప్రేరణ కలుగుతుందా? ఎన్ అవసరమానికి అవసరం ఉందా? అదే మాట్లాడు, ఆలోచించి మాట్లాడు. దయతో మాట్లాడు. అప్పుడు ఉభయులకి ఉపయోగం ఉంటుంది. అలా సాధించు. అంటే నువ్వు ఏ పని చేసినా, ఏది ఆలోచించినా, ఇక్కడ ఉభయులు అంటే ఇద్దరేనే కాదు సార్, సమాజం కూడా చూసుకోవాలి, ప్రకృతి కూడా చూసుకోవాలి, సృష్టిలో తన జీవరాశి సంగతి చూసుకోవాలి. వీళ్ళందరికీ కూడా అన్వయించుకునేందుకు సాధన చేయాలి. ఇది ఒక ట్రిక్, ఒక సూచన ఉన్నాడండి ఇక్కడ. ఇదే యుంగ్ అనే మనశ్శాస్త్ర శాస్త్రకారుడు మానవులను బహిర్ముఖులు, అంతర్ముఖులుగా విభజించాడు. అంటే సైకాలజీ ఉన్నాడా, అతని పేరు యుంగ్. ఆ యుంగ్ చెప్తున్నాడు, మానవులు బహిర్ముఖులుగా కొంతమంది ఉంటారట, అంతర్ముఖులుగా కొంతమంది ఉంటారట.
బహిర్ముఖులు ఏం చేస్తాడు? బాహ్య విషయాలను పట్టుకుంటాడు. అంతర్ముఖులు ఏం చేసుకుంటాడు? అంతర విషయాన్ని భావించే స్వభావం కలిగి ఉంటాడు. ఇక లోపల చింతిస్తుంటాడు, నేనంటే ఎవరు, ఈ త్యాలు నాకు ఎందుకు వచ్చింది, మంచి ఏది చెడు ఏది. కానీ బహిర్ముఖులు ఏం చేస్తాడు? లౌకిక విషయాలు మాత్రమే పట్టుకుంటూ ఉంటాడు. వారి మనోవైఖరి పాక్షికంగా కనుక, అంటే పాక్షికంగా అంటే ప్రజెంట్గా ప్రత్యక్షంగా ఉండదు, అంటే కొద్దిగా ఉంటుందన్నమాట. మొదటి వారికి బాహ్య విషయాల్లోనూ, రెండవ వారి అంతర్ విషయాల్లోనూ తక్కువ ప్రజ్ఞ కలిగి ఉంటారు. అది పూర్తిగా కూడా ఉండదు సార్ ప్రజ్ఞ. అందుకే పాక్షికమైన పదం వాడాడు ఇక్కడ. ఇప్పుడు బహిర్ముఖులు చూస్తాడు అంటే ఏదో కొద్దిగా అంటే దాన్ని అండర్స్టాండింగ్ పూర్తిగా ఉండదు. అలాగే అంతర్ముఖులు కూడా సరే పూర్తిగా ఉండదు, తక్కువ ప్రజ్ఞ కలిగి ఉంటారు. ఇక్కడ ప్రజ్ఞ అంటే ఏంటి? జ్ఞానము అని అర్థం. ఒక పదం వివరించుకుంటాను సార్. ఏదో ప్రజ్ఞ ఏదో పదంగా పక్క చూసేకుండా, ప్రజ్ఞ అంటే జ్ఞానము, తెలివి, విచక్షణ జ్ఞానం అంటారు కదండి. అది అంటే తక్కువ జ్ఞానం కలిగి ఉంటారు. ఈ సాధకత అనే దోషాన్ని పైన చెప్పిన సాధన సరిదిద్దుతుంది. ఏది పాక్షికంగా ఉండేది సంపూర్ణంగా ఉంటుంది. ఏది పై చెప్పిన సాధన. మళ్ళీ వెనక్కి రావాలి. ఇది వెనక్కి వస్తే కదా అంతే కాదు. అందుకే ఈ యాజ్ఞ ఏదో పదే పదే చెప్పుకోవాలి. ఇందులో దోషం లేదు, చెప్పుకోకపోతే దోషం. ఎందుకంటే ఒక్కసారిగా మన మనసుకి హత్తుకోదు కదా, అందుకని పదే చెప్పుకోవాలి. పైన చెప్పిన సాధన ఏంటి? మళ్ళా వ్యక్తిత్వము, సమైక స్మృతి. ఎందుకంటే ఆ వ్యక్తిత్వం మీద ఆధారపడిన సాధనంతో కూడా ఫౌండేషన్ అదే. ఏమిటి? ఒక ప్రత్యేక లక్షణం కలిగి ఉండడం, ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉండడం, ప్రవర్తన ఉన్నతమైనదిగా ఉండడం, భావోద్వేగాలు ఎట్లా ఉండాలి, ఇతరులకు ఆనందించేదిగా ఉండాలి. ఇలా చేసుకుంటే తప్ప నువ్వు సమైక్య స్మృతిలోకి నువ్వు ప్రవేశించలేవు, అంటే వర్తమానంలోకి నువ్వు ప్రవేశించలేవు. చాలా విషయాలు ఇవన్నీ కూడా అంటే ఇంకా ఎక్కువ చెప్తే బోర్ అనిపిస్తుంది, ఇది కట్ చేస్తాం. ఎందుకంటే పదే వినింది అనిపించుకోకుండా మళ్ళా తిరిగి మన మనసులో దృఢంగా చేసుకోవడం కోసంగా ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళా మొట్టమొదటికి వస్తున్నాం. సమైక్య స్మృతి అని అంటే మనసును నియంత్రించుకుంటూ నువ్వు వర్తమానంలో జీవించడానికి నువ్వు ఏం చేయాలి, దానికి సరైన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తిత్వం ఆధారపడిన తర్వాత నిర్దిష్టమైనగా సాధన వైపు, లక్ష్యం వైపు నువ్వు వెళ్ళాలి. ఇక్కడ నిర్దిష్టమైన అంటే స్పష్టంగా, ఖచ్చితంగా అనేది ఉండాలి. దాని నిరంతరము స్మృతి పదంలో నువ్వు ఉంచుకోగలగాలి. ఇంతవరకు చాలు సార్. సమయం కొద్దిగా కూడా సరే ఈ స్మృతి యొక్క లక్షణాన్ని మనం పదే మళ్ళా తిరిగి మననం చేసుకుంటే తప్ప సరైన సాధన విధానంలో మనం ప్రయాణం సాధించలేం. బాబా చెప్పినట్టుగా మొట్టమొదటి తెలుసుకోవాల్సింది నువ్వు ఎందుకు వచ్చిన ప్రశ్న వేసుకో. బుద్ధుడున్నప్పు కాలంలో కావచ్చు, వివేకానంద కాలంలో కావచ్చు, వాళ్ళు మనం చూడలేదు. మనం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నాము? ఉరుకులు పరుగులతో జీవిస్తూ ఉన్నాము, రాజీపడి జీవిస్తున్నాము, ఆలోచించాలని ఆలోచన మనకు లేదు, అర్ధరహిత తాపత్రయంతో జీవిస్తున్నాము. ఇవన్నీ గుర్తు చేసుకోవాలి సార్. ఎంత పొందాలి సుఖాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నాము, ఆ ప్రయత్నంలో బోల్తా పడుతున్నాము. పరిగెత్తి పారిదాయకన్నా ఉన్నారు పెద్దలు, నిలబడి వీలు జాగ్ర అన్నాడు. అంటే పరిగెత్తు బుజుడు చూస్తాం. మనం ట్రైన్ పోతున్నాం, టీ తీసుకుంటాం, తీసుకుంటే నడుచుకుంటూ పరిగెత్తుకుంటా పోతా ఉంటాం ట్రైన్ ఎక్కడానికి. అది కొంచెం ఒలిగిపోతుంది. టైం ఉంది, 10 నిమిషాలు టైం ఉంది, అయినా సరే నిలబడికి పోతా ఉంటాను. నేను పోయాను లేదు, అందుకోసం చెప్తాను. సగండి కింద పోయింది, నిలబడి సాగి స్థిమితంగా పోవచ్చు కదా. మన జీవితం కూడా స్థిమితంగా ఉండడానికి నువ్వు ప్రయత్నించు. ఇది ఒక సత్రంగా అగ్గి నివాసంగా భావించు. నీ మనసు అంతా కూడా భగవంతుడి వైపు, అంటే జ్ఞానం వైపు నీ మనసు మళ్లించు. ఇక్కడ భగవంతుడి జ్ఞానం వైపు నీ మనసు మళ్లించు. అప్పుడు జీవితం సాక్షిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది.
హృదయం ఆనందమయంగా ఉంటుంది. ఇందుకోసమే ఈ తపనంతా కూడా మాస్టర్ గారు ఈ బుద్ధజానపతి అందించిన ఉద్దేశం కూడా అది. దాన్ని గ్రహించి ఇప్పుడు విన్నదాన్ని మళ్ళా తిరిగి మననం చేసుకొని మనసు స్థిరతం చేసుకోవడం కోసంగా ప్రయత్నిద్దాం. స్వస్తి. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं